వ్యాపారం చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఒక చక్కటి బిజినెస్ ఐడియా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ బిజినెస్ చేయడం ద్వారా ఏడాది పొడవునా పెద్ద ఎత్తున డబ్బును సంపాదించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ బిజినెస్ వల్ల మీరు మరో 10 మందికి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అది తక్కువ పెట్టుబడితో పాటు నిత్యం డిమాండ్ ఉండే ఈ బిజినెస్ చేయడం సులభమే. ఇది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఫుడ్ బిజినెస్‌కి నిజంగా ఎక్కడా ఎప్పుడూ తిరుగులేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ నిత్యం డిమాండ్ ఉండే బిజినెస్. ఆహారం తినేవారి సంఖ్య ప్రతిరోజు ఉంటుంది. అది పెరుగుతూ ఉంటుంది. ఈ బేసిక్ సూత్రం మీద మనం వ్యాపారం చేయొచ్చు. ప్రస్తుతం మనం తెలుసుకోబోయే వ్యాపారం ఒస్మానియా బిస్కెట్ బిజినెస్. ప్రస్తుతం అన్ని రకాల సాధారణ బ్రాండ్ బిస్కెట్ కంపెనీలు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే జనం బ్రాండెడ్ బిస్కెట్‌లు తిని తిని బోర్ కొట్టుంటే ఒస్మానియా బిస్కెట్‌లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇది చాలా రుచికరంగాను, కాస్త డిఫరెంట్‌గాను ఉంటుంది. మీరు దీనినే అవకాశంగా తీసుకొని ఒస్మానియా బిస్కెట్‌లను తయారు చేసి, వాటిని చక్కగా ప్యాక్ చేసి మార్కెట్‌లో అందుబాటులో ఉంచినట్లయితే, మీకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఎంత పెట్టుబడి అవుతుందనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఫుడ్ యూనిట్ తయారీ కోసం మిషనరీ వంటి ఇతర వస్తువుల కోసం కనీసం ఒక 5,00,000 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత మీరు బిజినెస్ ప్రారంభించిన తర్వాత ప్యాకింగ్ కోసం యంత్రాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్యాకింగ్ మెటీరియల్ కూడా కొనుగోలు చేయాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ఒస్మానియా బిస్కెట్‌లు బ్రాండెడ్ మల్టీనేషనల్ కంపెనీలతో చోటు లేదు. అందుకే ఈ సెగ్మెంట్‌లో రాణించొచ్చు. ఇందులో మీరు రుచిగా అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్‌లో పక్కా చేసుకోవచ్చు. లేకపోతే నష్టపోతారు. సాధారణంగా టీ స్టాల్స్ వద్ద మీ బిస్కెట్‌లను అందుబాటులో ఉంచితే పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. అదే విధంగా ఒస్మానియా బిస్కెట్‌ని ప్రీమియం ఉత్పత్తుల్లో వాడేగా డ్రై ఫ్రూట్స్ వాటిని కలిపితే బిస్కెట్‌లుగా తయారు చేసి విక్రయిస్తే అదనపు లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇక డిస్ట్రిబ్యూషన్ విషయానికొస్తే సూపర్ మార్కెట్‌లు అదేవిధంగా హోటల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్ ఇలాంటి చోట్ల ఈ బిస్కెట్‌లను గనుక మీరు అందుబాటులో ఉంచితే పెద్ద ఎత్తున అమ్ముడుపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.